ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉండబోతుందన్న? ఒక సర్వం సిద్ధం అయిపోయినట్టే 90% కంప్లీట్ అయిపోయింది సభకు. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఎడ్ల బండ్లు కావచ్చు, అటు పాదయాత్రలు కావచ్చు, ఇటు ట్రాక్టర్లు కావచ్చు, అన్నిటితోటి రెడీగా ప్రజలందరూ ముందుకు సాగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఏం చెప్తారండి? సభ ఎట్లా జరగబోతుందని మీరు అడిగారు. సభ ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక నాగోబా జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా జరగబోతూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇది ఇంటి పార్టీ, ఇది మన పార్టీ. స్వరాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం దశాబ్దాలుగా తెలంగాణ అనుభవిస్తున్నటువంటి పురుటి నొప్పులను పరిష్కారం కోసము పోరాడినటువంటి ఒక పార్టీ. కాబట్టి ఈ రజతోత్సవము ఇది ప్రజల ఉత్సవము, ఇది మన ఉత్సవము అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకము, నలుమూలన ఉన్నటువంటి ప్రజానీకము ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి మాటలు తూటాల్లాగా వేలినాయి, ప్రతిపక్షాల మీద పిరంగు గుండ్లే వేలినాయి. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. వారి మాట కోసం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవం ఇది ప్రజల ఉత్సవంగా, ఒక పోరాట ఉత్సవంగా, ఒక మహా ఉద్యమంగా మారబోతున్నది. ఒక ఉత్సవాన్ని ఉద్యమంగా మార్చడం ఎట్లనో కేసీఆర్ గారికి తెలుసు, టీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఉద్యమాన్ని ఉత్సవంగా జరుపుకోవడం కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ రజతోత్సవం కలిగించేటువంటి ఒక ఉత్సాహము రాబోయే మహా ఉద్యమానికి ఒక ఇంధనంగా మారబోతున్నది. కాబట్టి అవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ ఈ సభకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేది. లక్షలాది మంది తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీటి వసతి కానీ, టాయిలెట్స్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ, ఆ రకంగా అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గత 20-25 రోజుల నుండి ఓరుగల్లు, కరీంనగర్ సంబంధించినటువంటి నాయకత్వ గణమంతా కూడా ఇక్కడ ఒక టీమ్గా ఏర్పడి స్థానిక కార్యకర్తలతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభ పెడతామని చెప్పగానే ఎల్కతుర్తి ఈ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా స్వహస్తాలతోని సంతకాలు చేసి మరి 1200 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అప్పగించడం జరిగింది. దీన్ని చదను చేసి అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని ప్రజలకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి సభల చరిత్రను కాస్త ఇది తిరగరాసి ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఎల్కతుర్తి సభకు ముందు, ఎల్కతుర్తి సభకు తర్వాత అన్న చందంగా ఈ సభ జరగబోతుంది. అసలు దీని గురించి మాట్లాడే అవకాశం ఉన్నదన్న ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి మాటల కోసమే చాలామంది ప్రజలందరూ కూడా లక్షలాదిగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేన్ని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు కేసీఆర్? ఆగమైనటువంటి ఆటో వాలాలకు అభయం హస్తం అందించే విధంగా, రంది పడుతున్నటువంటి రైతుల చేత రణబోరి మేగించే విధంగా, బిక్కు అంటూ బతుకులెల్లదీస్తున్నటువంటి బీదలకు భరోసాను అందించే విధంగా, విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు విశ్వాసాన్ని అందించే విధంగా, కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు గుండె ధైర్యాన్ని చెప్పే విధంగా బహుశా కేసీఆర్ గారి మాటలు ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. తినబోయేరు ముందు రుచేందుకు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో మనం చూద్దాం. తెలంగాణ భాషలో, యాసలో యావత్ దేశాన్ని మెప్పించి ఢిల్లీ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి వారు. ఏ సందర్భంలో ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రజల్లో ఒక స్ఫూర్తిని అందించాలి, 4 కోట్ల ప్రజలను ఎట్లా ఏకం చేసి ఒక లక్ష్యం వైపు నడిపించాలో వారికి తెలుసు, వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి తప్పకుండా వారు ఒక అద్భుతమైనటువంటి తన స్పీచ్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక మార్గదర్శనం చేసేటువంటి అవకాశం ఉంది, ఒక స్ఫూర్తిని రగిలించేటువంటి అవకాశం. అంటే ఈ సభ తర్వాత ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉందంటావా రాజకీయాలలో? తప్పకుండా ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ప్రకాష్ రెడ్డిపేటలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిందో, అలానే ఎల్కతుర్తి సభ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రకంపనలు తప్పకుండా సృష్టిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ గారి సభ అనగానే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడుతూ ఉంది, చలి జ్వరం పట్టుకునేది వాళ్ళకు. అందుకనే వాళ్ళ నాయకులు చిల్లర వాగుడు వాగుతూ ఉన్నారు. వాళ్ళ నాయకులు అవాకులు చెవాకులు పెళ్తూ ఉన్నారు. ఒక ఆయన ఉంటాడు, వర్ధనపేట శాసనసభ్యుడు, అడ్డిమారి గుడిలో గెలిచిన ఆయన, గెలిచిన ఎవడు అనుకోలే. ఆయన
వర్ధన్నపేటలో పొడిచింది ఏం లేదు. అక్కడ సాగునీటి సమస్య గురించి ఆలోచించేది లేదు, తాగునీటి సమస్య గురించి ఆలోచించేది లేదు, రోడ్ల గురించి ఆలోచించేది లేదు, ప్రజా సమస్యల గురించి ఆలోచించేది లేదు. కానీ ఇక్కడేదో పొడుస్తా అని చెప్పి ఇక్కడ ఏదో ఉద్ధరిస్తా, హుస్నాబాద్ను ఉద్ధరిస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత రైతులను రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో ఏ రకంగా రైళ్లు పరిగెడుతున్నాయో, వాళ్ళ గుండెల్లో ఏ రకంగా గుబులు ఉందో మనందరికీ తెలుసు. కానీ వాళ్ళకి తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మంత్రులంతా కలిసి రేవంత్ రెడ్డితో సహా వాళ్ళు వచ్చి ఎలకతుర్తి చౌరస్తా అక్కడ అడ్డం పండుకున్న జనం ఆగరు. ఆయన వర్ధన్నపేట శాసనసభ్యుడు పాపం ఆయన ఇక్కడ పక్కన అనంతసాగర్ అని లాస్ట్ విలేజ్ ఉన్నది, ఆడ అడ్డం పండుకొని ఆపినా కూడా జనం ఆగరు. ఇది ఒక జాతరలాగా నడుస్తుంది. జాతర అంటే జాతరనే. ఇంత నమ్మకం ఉన్న కేసీఆర్ మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానం, ఇంత నమ్మకం ఉన్న ప్రజలు ఎందుకు వదులుకోరన్న కేసీఆర్? అంటే సహజంగా మార్పు అనేది సహజం అండి. మార్పు అనేది శాశ్వతం. అది ద ఓన్లీ థింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ చేంజ్. చేంజ్ తప్పదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత సరే వీళ్ళేదో మార్పు తీసుకొస్తామంటున్నారు, ఒకసారి అవకాశం ఇద్దాంలే అని చెప్పి ప్రజలు అవకాశం ఇచ్చిండు. కానీ ఈరోజు 15 నెలల్లోనే మళ్ళీ మాకు కేసీఆర్ గారే కావాలి, మా కారే రావాలి, కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఒక్కో సందర్భాన్ని బట్టి ప్రజలు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఒక్కో సందర్భంలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు, అది పెద్ద విషయం కాదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు కమిటెడ్గా ప్రజల వైపు నిల్చున్నది అనేది ప్రధానమైనటువంటి అంశము. ఇప్పుడు మీరు చూశారు, మూసి వస్తే ఎవరు కొట్లాడారు, హైడ్రా విషయంలో ఎవరు కొట్లాడిళ్ళు, లగ్జర్ల విషయంలో ఎవరు కొట్లాడిళ్ళు, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే ఎవరు కొట్లాడిళ్ళు, అదేవిధంగా హెచ్సియు విషయంలో ఎవరు కొట్లాడిళ్ళు, జియో 29, జియో 46, గ్రూప్ 1, ఈ రకంగా ఏ అంశం వచ్చినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది కదా. కాబట్టి మనకు బీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ, అదే శ్రీరామ రక్ష అని ప్రజలు మళ్ళీ భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సరే జరిగిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మనం తిరిగి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. చూస్తున్నాం కదా మనం. వ్యాపారం ఏముందండి ఈరోజు? వ్యాపారము ఒక రియల్ ఎస్టేట్ కాదు, రియల్ ఎస్టేట్ పోయింది, కన్స్ట్రక్షన్ పోయింది, హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, అన్ని క్లాత్ స్టోర్స్ కానీ ప్రతి రంగం ఈరోజు కుప్పగూలేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ప్రజల చేతుల్లో ఆదాయాలు లేవు, ఉపాధి కోల్పోతున్నారు. ఈ పంటకు ధరలు లేవు. ఈరోజు పంట కొనుగోలు చేసేటోడు లేడు. ఒకప్పుడు పత్తి ధర అయింది 10,000, ఈరోజు 5,500, 6,000 కూడా సరిగ్గా రావడం లేదు. మిర్చి ఏంది, పసుపు ఏంది, మీరు ఏ పంటనైనా తీసుకోండి, గతంలో కంటే ఇప్పుడు ఒక 30-40% కోత పడ్డది. కొనేటోడు చక్కగా లేడు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రజల పట్ల ప్రేమ లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవాలి. మీరు ఆలోచించండి. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బులు లేవని చెప్పి యూనివర్సిటీలు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించలేదు అని చెప్పి యూనివర్సిటీలు డిగ్రీ కళాశాల పరీక్షలను కాస్త పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంతకంటే దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుందా అండి రాష్ట్రంలో? యూనివర్సిటీలే చేతులు ఎత్తేసినాయి, మేము పరీక్షలు నిర్వహించలేము అని చెప్పి. అంటే అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలవాలనేటువంటి ఒక ఉత్సాహంలో ఉన్నారు. ఇది ఎంతో ఉత్సాహభరితంగా సాగుతుంది 100% తప్పకుండా. మీరు అన్నట్టుగా ప్రతిపక్షాల్లో, ఇతర పక్షాల్లో, బీఆర్ఎస్ మినహా మిగతా పక్షాల్లో తప్పకుండా ఇది ప్రకంపనలు సృష్టించి తీరుతుంది. థ్యాంక్ యూ.